హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లోకి కొరా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. శివరాత్రి స్పెషల్గా. శివరాత్రి ఈరోజు మనం నైట్ జాగారం చేయాలని చెప్పేసి అయితే వేరే దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ వచ్చేసి మల్లెంకొండ బద్వేల్ సైడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్స్ వస్తుంది మాకు ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం అయితే 12:30 అలా అవుతుంది. మా అన్న వాళ్ళు వస్తే టోటల్ 10 to 12 మెంబర్స్ అలా వెళ్తున్నాం. అందరం కలిసి బైక్స్లోనే వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ అలా చేయాలి. మార్నింగ్ నైట్ ఫుడ్కు ఇంకా అన్ని ఐటమ్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇంకా అందరూ వచ్చే స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అయ్యాక చూపిస్తాను, పదండి. మీరు మన ఛానల్లో వచ్చి అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తాయి. స్టార్ట్ అయ్యాము లేదు అప్పుడు ఇక్కడైతే మజ్జిగ పడుతున్నారు. ఇంకా బైక్స్ ఆపేసి అయితే మజ్జిగ తాగడానికి అయితే వెళ్ళాము. మజ్జిగ తాగేది ఇంకా స్టార్ట్ అవుతాం మళ్ళీ. టోటల్ 11 మెంబర్స్ అయితే వెళ్తున్నాం 4 బైక్స్లో వచ్చేసి. మనమైతే రూట్ వచ్చేసి అయితే ఇటు సత్రం మీదుగా నాసనపల్లి, బసాపురం మీదుగా అయితే బద్వేల్కి అయితే వెళ్తాం. మనకు కాజీపేట నుంచి ఉండేది ఈ రూటే, లేదంటే అటు మైదుకూరు నుంచి అయితే తిరిగి వెళ్ళాలి. మనకి ఈ రూట్ బాగుంటుంది, అందుకే ఈ రూట్లో అయితే వెళ్తున్నాము. మొత్తం మా లగేజ్ అంతా పట్టుకొని. ఇది వచ్చేసి పక్కన అయితే హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది నాకు తెలిసి NH నేమ్ అయితే తెలియదు, కానీ బెంగళూరు టు విజయవాడ హైవే. చాలా రోజుల నుంచి అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తే మైదుకూరుకి వెళ్తాము. మనము రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే ఇంకా బద్వేలుకి స్టార్ట్ అవుతాము. మొత్తం అంతా రోడ్ అంతా బద్వేలు వరకు కన్స్ట్రక్షన్లోనే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో రోడ్డు. అంతే, రోడ్డు అయితే అన్ని కొత్త రోడ్లో లాస్ట్ రీసెంట్గా అయితే ఒకసారి అయితే వెళ్ళాము ఈ రూట్లో. మొత్తం ఫ్లైఓవర్స్. ఇది మైదుకూరు టౌన్ క్రాస్ చేసి ఫ్లైఓవర్. బసాపురం టోల్గేట్ ఉంది ఇక్కడ. బసాపురం టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 60-70 కిలోమీటర్స్ ఉంటుంది. మనం నెల్లూరు బార్డర్ దగ్గరికి వెళ్తాం. ఆల్మోస్ట్ మల్లెంకొండ అనే ప్లేస్ అక్కడే ఉంది. ఇది మాకు చాలా డేస్ నుంచి అయితే ఈ ప్లేసు అంటున్నాడు. మా సార్ ఒక అతను ఉన్నాడు, ఆయనకు తెలుసు ఈ ప్లేస్, మాకెవరికి తెలియదు. 3-4 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాడు అక్కడ వెళ్దామని. లాస్ట్ టైం కొందరిని తీసుకెళ్ళాడు. మళ్ళీ ఈసారి ఇంకా అందరూ కుదిరేసరికి ఇంకా మా బ్యాచ్లో చాలామంది అయితే రాలేదు. వాళ్ళు కుంభమేళకి అయితే వెళ్ళారు. ఇంకా ఉన్న వాళ్ళందరం కలిసి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం ఇది. ఒక 3-4 అయితే లాస్ట్ టైం వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ అయితే ఫస్ట్ టైము. అదిగా పిల్లలను కూడా తీసుకెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ చూడండి విండ్ మిల్స్. మనకి ఈ రోడ్లు అన్నీ మౌంటైన్స్ కాబట్టి విండ్ మిల్స్ అన్నీ ఉన్నాయి. రోడ్ అయితే అంతా కొత్తగా ఉంది, నీట్గా. క్లైమేట్ కూడా ఎండ ఉన్నా కూడా కొద్దిగా కూల్ క్లైమేట్ ఉంది కాబట్టి ప్రశాంతంగా అయితే వెళ్తున్నాము. ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మేము మొత్తం లగేజ్ అయితే కొన్ని బండ్లలో లగేజ్ పెట్టి ఇంకా మిగతా దగ్గర అంతా బ్యాగ్స్ పెట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా బద్వేలు ఆపి కొన్ని తీసుకోవాలి, కూరగాయలు, బిందె అలా. బద్వేలుకి అయితే రీచ్ అయిపోయాము. ఇది బద్వేలుకు బైపాస్ ఏం వేస్తున్నారు, సేమ్ అది అక్కడ మైదుకూరు దగ్గర క్రాస్ అయ్యాం కదా, సేమ్ అదే హైవేని ఇక్కడ కూడా. మొత్తం విజయవాడ వరకు ఇట్లే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడైతే బద్వేలు టౌన్లో నుంచి లేకుండా బైపాస్లో వెళ్ళేటట్టు ఈ హైవే వేస్తున్నారు. మనకు వచ్చేసి ఈ సైడ్ నుంచి ఈ హైవే ఎక్కితే నెల్లూరు రోడ్లోకి వెళ్తాము. చూద్దాం, బద్వేలుకి వెళ్ళి ఇంకా మనం కొన్ని కూరగాయలు తీసుకోవాలి కదా, అవి తీసుకుందాం ఆపి. ఇక్కడ ఆపేసి అయితే కూరగాయలను బిందెకు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. బద్వేలు సర్కిల్ ఇది. అంటే అట్లా ఇట్లా పక్కనే ఆవచ్చు. బద్వేలు సెంటర్లో అయితే ఉన్నాము. మా వచ్చిన రూట్కి అయితే మేము స్ట్రైటే వెళ్తాం. నాకు తెలిసి నెల్లూరు రూట్ అనుకుంటా స్ట్రైట్. ఇట్లా వెళ్తే కడప, ఇట్లా వెళ్తే మా ఐడియా తెలియదు. వెంగమాంబ అనుకుంటా, ఆర్చి అటు సైడ్ ఉంది. మా వాళ్ళు అయితే నన్ను ఈ వాళ్ళు చూడు. కొన్ని గంట పట్టుకోండి అన్నా.
నెల్లూరు రోడ్లో మల్లెంకొండ రూట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ చెక్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్కి అయితే వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలి. మా అన్న వాళ్ళు ఇంకొకరైతే రాలేదు, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ మల్లెంకొండ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మల్లెంకొండకి అయితే రీచ్ అయిపోయాం. లాస్ట్ 2 కిలోమీటర్స్ అయితే రోడ్డు బాగాలేదు. మా ఇంటి దగ్గర నుంచి ఆర్చ్ వరకు అయితే రోడ్ అయితే ఫుల్ నీట్గా అయితే ఉంది. ఈ కొద్దిగా అయితే రోడ్ అయితే అంత బాగాలేదు. మల్లెంకొండకి అయితే రీచ్ అయిపోయాం. మా వాళ్ళందరూ రావడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మొత్తం వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మా వాళ్ళంతా అయితే ముందైతే వెళ్ళారు బైక్స్లలో, మమ్మల్ని మాత్రం ఇలా వదిలేసి అయితే వెళ్ళారు. మేము అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది కూడా ఆయన కదా, ఇక్కడ పులగమన్నం పెడుతుంటే ఇంకా పులగమన్నం అయితే తిన్నాం. ఇంకా మా వాళ్ళు అయితే తింటున్నారు అక్కడ. ఇంకా వాళ్ళు తిన్నాక ఇది మొత్తం మేము తెచ్చిన లగేజ్ అయితే, మేము వచ్చిన జనాలకు మేము తెచ్చిన లగేజ్ చూడండి ఎంత ఉందో. ఇవన్నీ నైట్ కుక్ చేసుకొని తినాలి. ఇంకా బుట్టలలో కూడా కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తా చూడండి. చూడండి ఫస్ట్ ఇవే మెయిన్, ఒక 2 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మా వాళ్ళు అక్కడ భోజనాలు తింటున్నారు. హాయ్ అన్న చెప్పు మచ్చా. మచ్చా నువ్వే మచ్చా తినాల్సింది. బాయ్స్ ఆర్ హియర్. కోడి ఎత్తినమ్మా. వస్తున్నారు అందరు మొదలు పెట్టి. మేము ఇన్నో ఇదే స్టార్టింగ్ పాయింట్ అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి చేతిలో పట్టుకోండి సినిమా కాదు. మా మచ్చా లాస్ట్కు ఎత్తేసుకున్నాడు బాటిలా. జస్ట్ 10 to 5% ఎక్కాము. కానీ అందరికి చూడండి మా ఫేసెస్ అయితే ఎట్లున్నాయో, చెమటలు కారేస్తున్నాయి చిన్నగా. మా వాళ్ళు అయితే ఇంకా మొత్తం వెనక ఉన్నారు. నేను వీళ్ళిద్దరిని వేసుకొని అయితే ముందుకు అయితే వచ్చేసాను. మా దగ్గర లగేజ్ తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర అయితే చాలా ఉంది. కొద్ది దూరం రాగానే అయితే ఇట్లా నార్మల్ స్ట్రైట్గా అవుతుంది ప్లేస్. అందుకు ఫాస్ట్గా వెళ్తున్నాం. మొత్తం ఫారెస్టే ఎట్లా చూసినా. నల్లమల్ల నువ్వు అనుకునే నల్లమల్ల కాదులే, బ్యాక్ సైడ్ అంతా అదే. కొద్ది దూరం వచ్చి ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నాం మేము ముగ్గురం. ఫుల్ అయితే మొత్తం స్లాండ్గా పైకే ఉంది, ఇంక ఎక్కలేకపోతున్నాయి. అట్లా కోడికి నీళ్ళు తాగితే కొద్దిసేపు బయట పెట్టాము. ఇంకొక కోడి మా వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా వ్యూ బాగుంటే ఇంకా ఇక్కడ కూర్చొని అయితే చూస్తూ ఉన్నాం, మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ. నాతో పాటు వచ్చిన మా వాళ్ళు ఇప్పుడే
సన్సెట్ అయితే అయిపోయింది. ఇంకా సన్సెట్కి టైం ల్యాబ్స్ అయితే కొద్దిసేపు తీసాము. మాతో పాటు మేము ముగ్గురం అయితే వచ్చాము. మిగతా 8 మెంబర్స్ ఇంకా కిందే ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఇప్పుడైతే కూర్చోన్నాం. సన్సెట్ అయితే అయిపోయింది. ఇంకా ఎంతసేపుడికి ఎక్కుతామో చూడాలి. ఫుల్ గస అయితే పెడుతుంది. ఎక్కలేకైతే ఎక్కుతున్నాము అందరం. మేమన్నా అయితే కొద్దిగా ఎక్కుతాం, నిదానంగా ఎక్కుంటా వచ్చాము. ఇంకా మిగిలిన అనుకునే వాళ్ళు చూడాలి, వాళ్ళ పరిస్థితి ఎటుంటుందో. చెప్పరాను అన్న వాళ్ళ పరిస్థితి చూడండి ఎంత స్లోప్ ఉందో. ఇక్కడ మేమైతే కూర్చోన్నాం. ఇట్లా చూడండి అందరు దాని మరి రెస్ట్ తీసుకుంటానే కూర్చొని వెళ్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి సోమశిల డ్యామ్ కనిపిస్తుంది. మనం ఆల్మోస్ట్ కడప నెల్లూరు బార్డర్లో అయితే ఉన్నాము. ఈ గుడి కూడా అక్కడ ఉంది. సోమశిల డ్యామ్ చూడండి ఎంత ఉందో. పొయ్యి నుంచి పల్లె కన్నా చిన్న పొద్దున ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. మేము సన్సెట్ ఎక్కడో అక్కడైతే తీసాము. ఇక్కడ తీసింటే సన్సెట్ మాత్రం హైలైట్గా వచ్చింది. మిస్ అయ్యాం అయితే, కానీ సన్సెట్ అయితే చూసాము. ఇంకోసేపట్లో లైట్ కూడా వెళ్ళిపోతుంది. వా పొద్దున అమ్మా ఎక్కడెక్కడో రాళ్ళల్లో పడైతే వచ్చాము. ఇప్పుడైతే మొత్తం స్లోప్ ఉంది. కానీ ముగ్గురని కనరాలరాను. మేము ముగ్గురం అయితే వచ్చాము. ఇప్పుడు మిగతా వాళ్ళంతా వెనకే ఉన్నారు. ఇప్పుడు మొత్తం ముందు చూడండి స్లోప్ ఉంది. అసలు ఏం కనరావడం లేదు వ్యూ. ఫైనల్లీ మట్టి రోడ్డు వరకు అయితే వచ్చేసాము. చూడండి ఎవరు లేరు అటు సైడ్ ఇటు సైడ్. ఓన్లీ మేము ముగ్గురం వెళ్తున్నాము ఈరోజు. భలే మేము ఇక్కడ ఏదో గుడి దగ్గరికి అయితే ఎక్కాము. ఇక్కడ అన్ని ఈత చెట్లు తీసైతే గుడి మీద వేస్తున్నారు 3 సార్లు అంట. చూద్దాం. ఇక్కడ మా వాడైతే వాటర్ పడుకోవడానికి వెళ్ళాడు. మా కింద నుంచి అయితే వాటర్ అయితే లేవు. ఇక్కడ వచ్చి ఇక్కడ వాటర్ దొరుకుతాయని చెప్పి ఇక్కడ ఏదో గుడి కట్టారంట. మా కోడి బతికించేపు. ఫైనల్లీ పైకి అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ మేము ముగ్గురం. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళ కోసం అయితే స్టార్టింగ్లోనే కూర్చున్నాం. మళ్ళీ ఎక్కడన్నా వెళ్తుందో కనపడమేమో అని చెప్పి స్టార్టింగ్లోనే కూర్చున్నాం ముగ్గురం అయితే. ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో చూడాలి. టైం అయితే 7:45 అయితే అవుతుంది. చూడండి 7:45 అవుతుంది. ఇంకా వాళ్ళు ఎన్నికి వస్తారో చూడాలి. మేము ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి అయితే 8:20, 8:30 అలా వస్తారేమో. చూద్దాం. వాళ్ళు వచ్చాక ఇంకా ఏదో ఒక ప్లేస్ చూసుకొని అయితే సెటిల్ అయిపోదాం నైట్కి. స్నాక్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఒక కోడి, కింద పడుతున్న పట్ట అయితే ఉంది, మా బ్యాగు. చూద్దాం. ఫైనల్లీ ద బ్యాచ్ లేడు అసలు. ఏం లేవు ఏం రా తినేటి ఆగాడు. ఏం లేవు నాయన. సరే ఆడ అదే నిన్న మాత్రం కింద రియాక్షన్ ఏందినా? ఎట్లా వచ్చినావునా? బాగా వచ్చినావా? లోపల చాలు.
మార్నింగ్ 12. ఫైనల్ అయితే జాగారం అయితే అయిపోయింది. జాగారం టైంలో అందరు నిద్రపోయారు. మా వాని కోసం అయితే రాత్రి కొన్ని కష్టాలు అయితే పడ్డాము. మళ్ళీ రిటర్న్ సోమవారం అయితే వెళ్ళి మా వాడిని తోడుకొని వచ్చాము. దారి తెప్పాడు పిల్లోడు. మా గ్యాంగ్లో వచ్చి వేరే వాళ్ళ గ్యాంగ్తో అయితే మళ్ళీ వచ్చాడు. ఆ గ్యాంగ్ నుంచి మళ్ళీ మేము విడిపించుకొని అయితే తీసుకొని వచ్చాము. విడిపించుకొని తీసుకొని వచ్చామట. 2 కిలోస్ చికెన్ నాటుకోడి కొట్టి రెడీ అయితే చేసాము. రైస్ అయితే అయిపోయింది. చికెన్ అయితే అవుతుంది. చికెన్ బ్యాక్ కెమెరా చూపిస్తా. చికెన్ మా ముసుకురాజా ముసుకేసుకొని ఉన్నాడు రాత్రి నుంచి. మొత్తం చుట్టూ బ్యాక్గ్రౌండ్ చూడండి. అట్టే పెట్టుకొని తిరుగురా. ఫైనల్లీ మా వాళ్ళు లేచి ముఖాలు అయితే కడుగుతున్నారు. చికెన్ అయితే అవుతుంది. అదైతే అయింది రైస్. ఈడైతే ఇప్పుడు వేసినాడు. ఫైనల్లీ మీరు రాత్రి ముక్కునిలా మనదైతే టెంపుల్ దగ్గర అయితే అంతా అయిపోయింది. ఫుడ్ చేసుకొని తినడం కూడా. ఇది ఇప్పుడైతే 9 అయితే అవుతుంది మార్నింగ్. నిన్న ఈవినింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు 9కి అయితే రిటర్న్ అయితే అవుతున్నాము. చూద్దాం కిందికి వెళ్ళే టైంకు ఎంత టైం అవుతుందో. నిన్నటికి ఈ రోడ్ కంపేర్ చేసుకుందాం. నిన్న ఆల్మోస్ట్ 2.5 hours అయితే పడింది మాకు. మా వాళ్ళందరికీ 3 hours పడింది. వాళ్ళు లేట్గా వచ్చారు. చూద్దాం ఇప్పుడు ఎంత టైం పడుతుందో. నిన్న నైట్ మేము 2 hours ఎక్కాం. కానీ మా ఫ్రెండ్ ఒకడు రాలేదని చెప్పి మళ్ళీ అయితే సుగం దగ్గరికి అయితే వెళ్ళి వచ్చాము వాడిని తెలుసుకుంటూ. ఇప్పుడైతే గ్యాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళు ఎన్నో పక్కంత వస్తున్నారు చూడండి. మా వాళ్ళు ఉసిరిగాయలు. ఇక్కడ చెట్లకన్నీ ఉసిరిగాయలే ఉంటాయి. అబ్బా అంతా లోయ ప్రాంతం. హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ అయితే కవర్ అయ్యాము. సోమశిల వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోజు అయితే ఇద్దరమే వచ్చాము. నిన్న అయితే ముగ్గురం వచ్చాం. ఫైనల్లీ కిందికి అయితే దిగేసాము. టోటల్ నిన్న అయితే మొత్తం ఎక్కేదానికి అయితే 2.5 hours పడింది. కానీ దిగేదానికి మాత్రం 1.5 hours అయితే పట్టింది. మేమైతే దిగాము. మా వాడు అద్దాలు పెట్టుకున్నాం. 5 members అయితే దిగాము. ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ఇంకా రాలేదు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాను. మట్టంతా అవుతుంది. ఏం కాదు నాకు ఉంది రాలే. ఒట్టి కాలతో నడుస్తున్నా. ముందు చూడ